నేను 100% రెవెన్యూ శాఖ మీద పూర్తి అవగాహనతోనే మాట్లాడుతున్నాను. డబ్బుల ఆశతోని అధికారులు, రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి తప్పిదాల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారనేదే నా అంశం. ఇందులో 3 ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వం చేస్తుంది తప్పు, ప్రభుత్వాధికారులు చేసింది తప్పు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతుంది నిజం. ఈ 3 ఏది అబద్ధం కాదు. అందుకే హైరేజ్ బిల్డింగ్స్లో ఉన్న తప్పొప్పులు, గుట్టల మీద గుట్టలను తీసి కట్టినటువంటి ఇండ్లు అన్నీ కూడా ఎంతవరకు కరెక్టు అనేది ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పాలి. సమతుల్యత ప్రకృతిలో లోపమైన నాడే ఇలాంటి అపశృతులు జరుగుతాయి. ఇవాళ హైదరాబాద్లో వరదలు వస్తున్నాయి. కారణం, రోడ్డు మీద జామ్ అవుతుంది ట్రాఫిక్. 3 గంటలంటే కార్లలో కూర్చుండి పాట పెట్టుకొని ఇనే నిస్సాయ పరిస్థితికి దిగజారిపోయారు హైదరాబాద్ పట్టణ ప్రజలు తప్ప. అరే ఇది ఎందుకైంది, ఇట్లా ఎందుకు చేస్తున్నారు, సింగిల్ రోడ్ ఎందుకు లేదు, 1 వే ట్రాఫిక్ ఎందుకు చేయరు, రోడ్లు ఎందుకు క్లియర్ చేయరు, ట్రాఫిక్ ఏం చేస్తున్నది, అసలు హెచ్ఎండి ఏం చేస్తున్నది, లేకుంటే జిహెచ్ఎంసీ ఏం చేస్తున్నది, పోలీస్ ఏం చేస్తున్నారు, రెవెన్యూ వాళ్ళు, కలెక్టర్ ఏం చేస్తున్నాడు, అసలు మంత్రులు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం నరుకుతున్నారు, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగే ప్రజలు లేనే లేరు. ఎందుకు అని అంటే మళ్ళీ తిరిగి 2వ రోజు తన పనికి తను వెళ్ళాలా, తన వ్యాపారానికి తను వెళ్ళాలి. ఇది ఒక్క విషయాన్ని, వీక్నెస్ని పట్టుకొని ఆట ఆడుతుంది 2 వర్గాలు. ఒకటి బ్యూరోక్రాట్, రెండోది పబ్లిక్ పొలిటీషియన్స్. ఈ ఇద్దరు చేస్తున్న తప్పిదం వల్ల లక్షల కోట్ల మంది నష్టపోతున్నారు. దేని మీద ఎవరు పెడుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందా, కాంగ్రెస్ పార్టీ పెడుతుందా? రాష్ట్ర ప్రభుత్వం పెడితే ఏ ప్రభుత్వం వస్తే అలా నాయకులది పెట్టడం అనేది పరిపాటి అయిపోయింది కదా. ప్రజలు దాన్ని ధిక్కరించాలా, దాన్ని ఎవరైనా తప్పుగానే భావించాలి. దానికి పార్టీ పరంగా స్టాండ్ ఏముంటుంది? కామన్ సెన్స్ ఉన్న ప్రతి వ్యక్తికి అడ్డం ఏది ఉందనేది తెలవాలా. రోడ్లో కంబేసి ఎలక్ట్రిసిటీ ప్రొవిజన్ ఇస్తాం, పోతారా? రోడ్లో నాలా దవ్వి పెడతాము, మోర్లన్నీ రోడ్డు మీద ఓపెన్ పెడతాము, రోడ్డు మీదనే బారని అంటాం, పోతామా? ట్రాఫిక్ ఇంత ఇబ్బంది అవుతున్న సందర్భాల్లో విగ్రహాలు పెట్టుకుంటూ పాండ్స్ తీసేసి విగ్రహాలు పెట్టుకుంటా పోతుంటే ఏమవుతుందండి? ఎవరి గొప్పతనాన్ని వారు చూపించుకోవడానికి విగ్రహాలు పెడితే గుళ్ళు కట్టడం గొప్పతనం కాదండి. గుళ్ళో పూజారిని నియమించడం గొప్పతనం, రోజు ధూపదీప నైవేద్యం చేయడం గొప్పతనం. కాకిరెట్ట వేసిపోతే కూడా దుమ్ము దులపలేని ఈ రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టి వాళ్ళని అవమానిస్తున్నారు తప్ప వారు పెడుతున్నది ఏమాత్రం అభిమానంతో కాదు. అది లాభం లేదు. ఏ విగ్రహాన్ని అయితే పెడతామో కనీసం దాన్ని రోజువారీగా తుడిచే గుణం కూడా లేదు. సంవత్సరానికి ఒకసారి పెయింట్ వేసే క్యారెక్టర్ లేదు. స్వాతంత్ర సమరయోధులయే కాకిరెట్టలేసి కారిపోతూ ఉంటే కనీసం తూడ్చే నాతుడే లేడు. కానీ ఖద్దరు బట్టలు వేసుకొని పొద్దున్న లేచి రోడ్ల మీద మాత్రం ధర్నాలు చేస్తారు.